Thank you to all the team. Please. Hi everyone, good evening. Hope you all like the world of Euphoria. Thank you Dilraj Garu for being here and launching this. This really means a lot to me. Thank you Damodar Prasad Garu also. Yeah, so I just hope like all of you bless this new generation actors who we found. All of them are Telugu speaking. Although now I'm talking in English, but anyways, చక్కగా తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అండ్ ఆల్సో యాక్టింగ్ మీద ప్యాషన్తోని మనం ఆడిషన్స్ చేసినప్పుడు వచ్చి ఈ రోల్స్ని నిజంగా బ్యాక్ ద రోల్ అంటారు కదా అలా చేసుకున్న వాళ్ళు. సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి. యుఎస్లో బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ యాక్టింగ్ చేస్తుండే. సమ్మర్ కానీ ఇండియాకి వచ్చాను. ఫార్చునేట్లీ గుణశేఖర్ గారి కళ్ళలో పడి ఒక మీ అంత స్టేచర్ ఉన్న డైరెక్టర్తో ఇంత ఫ్రెష్ కాన్సెప్ట్ అండ్ చాలా రెలవెంట్ స్టోరీ లైన్ కూడా, ఈ ఆపర్చునిటీ నాకు నిజంగా ఒక బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మినందుకు రాగిణి గారికి అండ్ నీలిమ గారికి థ్యాంక్ యూ. మాదంతా కొత్త టీం, చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చూస్తున్నాము. మీకు నేనైతే షూటింగ్ చేసేటప్పుడు కూడా అట్లాంటి టీజర్ వదులుతారని అనుకోలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసిండారు గుణశేఖర్ గారి దగ్గర. అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే మమ్మల్ని ఇంకా ముందుకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. వచ్చినందుకు దామోదర్ గారికి, దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Hi, good evening. I'm Sai Shrenika Reddy. I finished college in US and I moved to India. And Gunashekar garu audition undi ani annate akkadiki vellinappudu he saw my talent and he chose me for this role. Thank you so much for this opportunity. And always firsts are special for everyone, and this one is even more special for me because I'm working with a legendary director like him. And thank you for the entire team for working so hard to make this movie a success. And please, we need your blessings. And thank you. Good evening everyone. Myself Prithviraj Addala. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ గుణశేఖర్ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ అ బిగ్ ఆపర్చునిటీ. నాకు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు లిఖిత యలమంచిలి. ఐఎమ్ లిటిల్ నర్వస్ ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు నా లైఫ్లో. మొట్టమొదటిగా నాకు ఈ అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు గుణశేఖర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ది ఎంటైర్ టీమ్, రాగిణి మ్యామ్కి, నీలిమ గారికి, యుక్త గారికి, ఎవ్రీబడి ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఈ సినిమాలో నేను అమృత అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మూవీకే ఇలాంటి క్యారెక్టర్ రావడం, ఐ థింక్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది యూనివర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను నిజంగా టీజర్ చూసి ఐ కెన్ సే ఐఎమ్ వెరీ యూఫోరిక్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ అట్ ఆల్. నేను చాలా ఐ వాజ్ లైక్ in shock. So thank you sir for making me a part of this great film. And Dilraju sir and Damodar sir, thank you so much for being here today, and I'm really excited for this journey ahead. Thank you. ముందుగా ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. దిల్ రాజు గారు, దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇది లాంచ్ అవ్వటం చాలా ఆనందం. మనం ఇంకా మాట్లాడుకుందాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. Okay, Q&A. Very happy moment for more happy because it's Guna's film, and one of the most versatile directors. చాలా మంది డైరెక్టర్లు ఒకే మోస్ట్లో సినిమాలు తీస్తుంటారు, and very few of them experiment with different genres, and that Guna is one among them. And this film too is something different from his regular films what he has made earlier, and very good visuals, చాలా బాగున్నాయి. స్క్రీన్ అందంగా ఉండాలి. Basically, it's a visual medium kabatti, and all of you are looking very good in the film, and wish Guna and all the family members the best for this film. Thanks. నమస్కారం. గుణశేఖర్ గారు మొదటి సినిమా లాఠీ, అప్పుడు దీపక్ థియేటర్లో సినిమా చూశాను. ఆ రోజుల్లోనే ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో ఆ లైటింగ్ కానీ సౌండ్ కానీ అద్భుతంగా డిజైన్ చేసి మొదటి సినిమా చేశారు. తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్ చూశారు, అప్పుడప్పుడు వచ్చే ఫెయిల్యూర్స్ని చూశాడు. సో సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ కామన్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మళ్ళీ సక్సెస్ కోసం ఫైట్ చేస్తే ఆ సక్సెస్ ఇచ్చే కిక్కే వేరేలాగా ఉంటుంది. సో అది మా అందరికి ఎక్స్పీరియన్సే. సో ఈ గుణశేఖర్ గారికి మళ్ళీ
లాటి తర్వాత టోటల్గా కాంట్రాస్ట్ ఇప్పటి వరకు వారు చెయ్యని అటువంటి సినిమా. ఇందాక గ్లిమ్స్ చూస్తే అర్థమైంది. యుపోరియా ఏదైతే వరల్డ్ మనకు చూపించాడో ఈరోజు యూత్లో ఉన్న కల్చర్ని తీసుకున్నట్టు అనిపించింది. స్టోరీ ఏంటో నాకు ఐడియా లేదు, బట్ చూస్తుంటే అర్థమైంది. ఈరోజు నైట్ లైఫ్ కానీ, ఆ డ్రగ్స్ కానీ, సో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్లు కానీ అవన్నీ చూసి యూత్ మీద తీసినట్టుగా ఆ వరల్డ్ కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ గుణశేఖర్ గారు అండ్ నీలిమా అండ్ న్యూ టీమ్. ఇప్పుడే అడిగాను చంటి గారు అబ్బాయి ఉంటుగాను. సో చంటి అడ్డాల గారు అబ్బాయి అట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ నాన్న అసలు ఆల్రెడీ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. సో అండ్ న్యూ బాయ్ అండ్ గర్ల్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు, గుడ్ సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.